హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఊహాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పొటాటోతో ఈవినింగ్ టైంలో హెల్తీగా టేస్టీగా స్నాక్ ఐటెం ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ పొటాటోని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ స్వీట్ పొటాటో తీసుకుంటున్నా. ఇందులో రాళ్ళుప్పు 1 స్పూన్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నా. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ చల్లగా అయ్యాక తీసి చూస్తే స్వీట్ పొటాటో బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లో తీసుకుంటున్నా. అవి కొంచెం చల్లగా అయ్యాక వాటి మీద ఉన్న తొక్క తీసుకోవాలి. బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఒక బౌల్లో తీసుకొని వాటిని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముందు రాళ్ళుప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ గోధుమ రవ్వ వేసుకుంటున్నా. తర్వాత 1/2 స్పూన్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తే చాలు. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర, గరం మసాలా వేసుకుంటున్నా. అన్నీ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆనియన్స్ ఫ్లేవర్ అంతా స్వీట్ పొటాటోలో కలుస్తుంది. నేను ఇందాక ఆమ్చూర్ పౌడర్ వేయడం మర్చిపోయా, అది కూడా 1 స్పూన్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా. ఇప్పుడు వాటిని ఉండలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటిని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. టెన్ మినిట్స్ ఫ్రై అయ్యాక వాటిని ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్లో నాకు ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకో 10 మినిట్స్ ఫ్రై అయ్యాక తీసి చూస్తే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.